మితిమీరిన ఎరువుల వినియోగం కారణంగా రైతులకు నష్టాలు పెరుగుతున్నాయి. రసాయన అవశేషాలు ఉన్న ఉత్పత్తులను తీసుకునే వారికి అనారోగ్యాలు అధికమవుతున్నాయి. అయితే కొందరు రైతులు రసాయన సేద్యం కాటు నుంచి బయటపడుతున్నారు. నిపుణుల శిక్షణ తరగతులు, ఆదర్శ రైతుల అనుభవాలతో సహజ సేద్యం బాట పడుతున్నారు. సర్కారు కూడా సేంద్రియ సాగుకి ప్రోత్సాహం ఇస్తున్నందువల్ల సంప్రదాయ సేద్యానికి ముందుకొస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన దిగుబడులు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని ఔత్సాహిక రైతులు ప్రకృతి విధానంలో నేల సారాన్ని పెంచుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయ భూములు నిస్సారమవుతున్నాయి. విషతుల్యమై నానాటికి దిగుబడులు తగ్గుతున్నాయి. అన్నదాతలకి కనీస ఆదాయం కూడా రావడం లేదు. నేల, పంట సారాన్ని తినేసే ఇలాంటి సంప్రదాయేతర పద్ధతులకి ఇప్పుడిప్పుడే రైతులు స్వస్తి చెబుతున్నారు. ఇలాంటి కోవకే చెందిన చిత్తూరు జిల్లా రైతు పాలేకర్ శిక్షణ కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది సహజ సేద్యం చేస్తున్నాడు. ఆశాజనక దిగుబడి సాధిస్తున్నాడు. ప్రకృతి సేద్యం మొదటగా పాలేకర్ గారి బుక్స్, తర్వాత ఆయన స్పీచెస్ ఏ విధంగా చేయాలా, ఎందుకు చేయాలా అని అవి విన్నాను. అతని మాటల్లో విశ్వాసం ఉండి మొదలు పెడదామని మొదటగా మామిడి చెట్లకి చేశాను, ఒక 20 చెట్లకి. తర్వాత స్ప్రేయింగ్ గాని జీవామృతంతోనే మొదలు పెట్టాను, ఏ కెమికల్స్ వేయకుండా. వాటిలో కొంచెం ఫలితం అంటే మందులు ఏకిపోయినా గానీ చెట్లు బాగా ఆరోగ్యంగా వస్తా ఉండే కాడికి నమ్మకంతో చెరుకు ఒక 2.5 ఎకరాల్లో చెరుకు మొదలు పెట్టాను. పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ ఏర్పడి వరలతో ఏర్పరిచి దానికి ఒక కుళాయి పెట్టి, తర్వాత నీళ్లు దాని కిందగా మోటార్ నీళ్లు వస్తా ఉంటాయి, దాంట్లోకి కలిపేయాలంటే సులభంగా ఉండాలా. రైతులు ఇదేదో కలపాలా, దీన్ని వదిలేది కష్టమేదో అనుకుంటారనే ఉద్దేశంతో కాలువ మీదనే వరలు నిర్మించుకొని ఎత్తుగా దానికి కుళాయి బిగించి, అంటే తెల్లవారితో సాయంకాలం 2 నిమిషాలు 3 నిమిషాలు కుడి చేతి వైపుగా బాగా కలిదిప్పి వదిలేసి 3వ రోజు నుండి ఒక ట్యాంకుకు 1.5 లీటరు జీవామృతాన్ని కలిపి స్ప్రే చేసుకుంటా వచ్చాను. శ్రీకాళహస్తి మండలం టీఎంపీ కండ్రిగకు చెందిన బత్తిరెడ్డి గతంలో అధిక దిగుబడుల కోసం పొలాల్లో మోతాదుకు మించి ఎరువులు కుమ్మరించేవాడు. పురుగు మందులు కూడా అదే స్థాయిలో వాడేవాడు. ఏటికేడు ఫలసాయం తగ్గడమే గాని పెరగకపోవడంతో సాగు పద్ధతి మార్చి తనకున్న 20 ఎకరాల్లో సాధారణ ఉద్యాన పంటలు సాగు చేస్తూ తోటి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాడు. జీవామృతం పెట్టి పంచుతాం, మనం ఎట్లా చేయాలనేది పంచుతాం బట్టి ఒక 10 రోజులు మగ్గేయటం, దాంట్లో పేడల్లో కలిపి మళ్ళీ 10 రోజులు దాన్ని మగ్గేయటం, అవన్నీ ఎత్తుకొని చెట్టుకి మళ్ళీ మన ఆపిల్ బేరని ఏ చెట్టుకైనా మామిడి చెట్టు అని జామ చెట్టు అని బాగా పెట్టుకొస్తే దాన్ని పెంచి చేయగలుగుతున్నాం. మళ్ళీ స్పేర్ చేసేది కూడా అదే జీవామృతం మళ్ళీ దాన్ని విధంగా చేసుకొని మళ్ళీ దాన్ని స్పేర్ చేయడం, దాన్ని డెవలప్ చేస్తున్నాం. పంట బ్రహ్మాండంగా ఉంది, పురుగు అనేది లేదు. మనకు తెలిసిన ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళగానే దాన్ని డెవలప్ చేస్తున్నాం. కెమికల్ ఎరువులు ఏం లేదు, ఒక టాప్ లేదు ఏ సమయంలో మొత్తం ఇదే. ప్రకృతి సాగులోని ఫలితాలు కళ్ల ముందే కనిపిస్తున్న కారణంగా ఒక్కొక్కరే ముందుకు వచ్చి సొంతంగా కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాలు తయారు చేసుకుని పంటలకి వాడుతున్నారు. మామిడి, జామ, ఆపిల్ బేర్, చెరుకు, వరి తదితర పంటలు పండిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఫస్ట్ కడించి మామూలు మందులు లేకుండానే జీవామృతం ఇవి చేసుకునేసి, ఇంకా మందులు స్ప్రేలు లేకుండా వీటినే చేసుకునేసి ఆ మందులు కొట్టిన వల్ల పైర్లేమో బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ జామ, రేకు, కలిమి ఇవి నాటడం చెట్లు కూడా బాగానే ఉన్నాయి. మామూలు మందులు ఇవి వాడేదేం లేదు, వీటిని మేము చేస్తున్నాము. వీటి మందులు తయారంటే ఇప్పుడు యాపాకు, ఉమ్మితాకు, జామాకు అన్నింటిని బాగా దంచి ఉడకబెట్టి 3 మాటలు వీటిని అట్నే కట్టేసి శుభ్రంగా చేసుకునేసి వీటితో మనం వీటికి చెట్లకి స్ప్రే చేస్తే చెట్లు బాగానే వస్తాయి. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి నేల సారాన్ని సంరక్షించి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు దేశానికి అందించాలంటే సహజ సేద్యమే తరుణోపాయం. ప్రభుత్వ సహకారాన్ని ప్రతి రైతు అందిపుచ్చుకొని ప్రకృతి బాట పడితే సాగు గాడిన పడ్డం ఖాయం.